మంది పవన్ కళ్యాణ్ బాగా చేస్తా అని చెప్పి ఓటేసి గెలిపించారు. ఈ ఇయర్స్ లో పవన్ కళ్యాణ్ చూసి నెక్స్ట్ ఇయర్ ఆలోచిస్తారు ప్రజలు దేనికి వేయాలి ఏంది కథ అనేసి. అది అంటే ఇప్పుడు లోకేష్ గారికి చాలా మంది ఇప్పుడు డిప్యూటీ సీఎం తీసుకోవాలని చాలా మంది అంటున్నారు, టీడీపీ వాళ్ళే అంటున్నారు. సో ఎందుకోసం ఈ ఆలోచన వచ్చింది? ఎందుకోసం అంటే బ్రో, ఇప్పుడు ఒక ఇంట్లో 5 మంది ఉంటాం, పక్కలోనే ఉన్న తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్నం పెడితే అంటే మిగతా నలుగురు కొడుకు కోపం వస్తుంది. అట్లా టీడీపీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది కోపం వస్తుంటది. అబ్బాయి ఎవరినో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ వేరే పార్టీని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గా పెట్టిర్రు, అదేదో నా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆయన పెడితే మనకు మేలు కానీ అట్లా ఆలోచిస్తారు కదా. ఈ ఆలోచన ఏదో ఫస్ట్ వచ్చినుంటే అప్పుడే చేసేవాళ్ళు కదా అని కొంతమంది అంటున్నారు. ఫస్ట్ కావాలంటే జనసేన నుంచి కొంచెం ప్రయారిటీ ఉంది అంటే పబ్లిక్ రీచ్ అవుతాడు అని కొంచెం యాడ్ చేసుకున్నారు, యాడ్ చేసుకుని ఇప్పుడు గెలిచిరు. అది అంటే ఇప్పుడు జనసేన వచ్చింది కాబట్టి కూటమికి బలం ఉంది, ఒకవేళ వెళ్ళిపోతే కూటమి మళ్ళీ పడిపోతుంది అంటున్నారు. చెప్పలేము బ్రో, ఎందుకంటే మేజర్ గా వచ్చింది కూడా మనకి జనసేన పార్టీ నుంచి బాగా వచ్చాయి ఓట్స్. సో విడిపోతే మాక్సిమం పోవచ్చు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ అంటే మన లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది అనుకోవచ్చు అన్న? అంటే అటు నుంచి వైసీపీ చేస్తుందా లేకపోతే కూటమిలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు అనుకో? ఇప్పుడు అవతల వాళ్ళు పుల్ల పెట్టడం కన్నా మనకే ఒక అది కలుగుతుంది మైండ్ లో. వాళ్ళు ఎవరో వచ్చి మన సొమ్ము తింటారు, వాళ్ళు మన కుర్చీలో కూర్చుంటారు, అదేదో మనమే కూర్చోడదాం మనోన్ని అని చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న నాయకులకు రావచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే మంచి పేరు తట్టుకోలేకపోతున్నారు. అది కరెక్టే బ్రో, మరి ఎవరు తట్టుకుంటారు చెప్పు? ఇంట్లో సొంత కొడుకుని తట్టుకోలేకపోతారు, పక్కన తీసుకొచ్చి పెడితే ఎవరు తట్టుకోలేరు. అదే రాజకీయం అంటే, ఇక గెలవక ఒక మాట మాట్లాడితే గెలిచాక ఒక మాట మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా పవన్ కళ్యాణ్ సీఎం గా చూడొచ్చా? పవన్ కళ్యాణ్ సీఎం గా చూడొచ్చు అంటే చచ్చిపోయినాక చూస్తాం లేదు తెలియదు కానీ ఉన్నప్పుడు చూడాలి డిప్యూటీ సీఎం గా. అంటే లోకేష్ ని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలుకుతారా? మళ్ళీ చెప్పండి లోకేష్ ని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలుకుతారా? ఎవరికి సపోర్ట్ చేస్తారు? అసలు ఆయన ఎందుకు చెప్తాడు నేనే సీఎం అంటాడు చంద్రబాబు నాయుడు? ఆయన దిగిపోయి మళ్ళీ నా కొడుకుని కూర్చోడతా అని చెప్తాడా? ఉన్నప్పుడే కూర్చోయట్లే, ఇక పవన్ కళ్యాణ్ కూర్చోడతా ఎట్లా చెప్తాడు? చెప్పడు, కష్టం. సో ఓవరాల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్లుందంట? పర్లేదు బ్రో, బెటరే కొంచెం. అయితే ఆంధ్రాలో మాది ఆంధ్రానే, కొంచెం చాలా న్యాయంగా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి, పర్వాలేదు. అంటే చాలా నెగిటివిటీ వచ్చింది 1 year కి అని అంటున్నారు. ఎందుకోసం 1,72,000 కోట్లు తీసుకొచ్చిండు దావోస్ నుంచి తీసుకొచ్చిన కాబట్టి పెట్టుబడులు మంచిగానే ఉన్నది. మీకేమో ఎట్లా చెడ్డగా అనిపించిందో చెప్పండి మీరు మళ్ళీ. అంటే వాళ్ళు వీళ్ళు జెండు బాంబులు పట్టుకొని తిరుగుతున్నారు కదా. ఎవరు జెండు బాంబులు పెట్టుకొని తిరిగింది? బీజేపీ వాళ్ళ జెండు బాంబులు బీఆర్ఎస్ వాళ్ళకి ఈనోళ్ళు పంపించినాం కదా, వాళ్ళు కూడా వేసుకున్నారు, అందుకే మేము జెండు బాంబులు తీసుకున్నాం. ఇచ్చిన పథకాలన్నీ అందుతున్నాయి అంటారా ప్రజలకు? ఖచ్చితంగా 4 పథకాలు అయితే అందినాయి, ఇంకా 2 పథకాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందుతున్నాయి. అంటే ఇది ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఏమంటారు దాన్ని, ఫస్ట్ ఒక మండలాని కోసం అని చెప్పేసి ఒక మండలంలో ఒక గ్రామం సెలెక్ట్ చేసుకున్నాం. దానికి రైతు బంధు అదే రైతు భరోసా అని ఇప్పుడు పెట్టినరు. రైతు భరోసా అది ఇచ్చిన తర్వాత సైమల్టేనియస్గా అన్ని గ్రామాలకు వస్తాయి. అంటే సైమల్టేనియస్గా పెంచుతామన్నా, ఏదైనా కూడా ఒకటేసారి కాదు కదా, ఆర్థిక పరిస్థితి ఉన్నట్టుంటా. రుణమాఫీ చేసింది కదా 2 లక్షలు, 80% అయినా ఏదో కూడా కొత్త కాలేదు కాబట్టి అది కూడా అవుతుంది. అంటే కొన్ని నెగటివ్, మిగతా 20% ఎట్లుందంటే వాళ్ళకు ఇంటి పేరు ఏదో తప్పుండో లేకపోతే వాళ్ళ కుటుంబం పేరు తప్పుండో అట్లా అయ్యింది కాబట్టి కాలేదు, అంతే. వాళ్ళకు కూడా అవుతుంది ఖచ్చితంగా. అది ఇంకా రాలేదన్న, నెక్స్ట్ 3rd year నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం. 2వ సంవత్సరం నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం. అన్న దావోస్కి వెళ్ళారు కదా, ఆయన ఇంగ్లీష్ మీద చాలా మంది కాంట్రవర్సీలు ట్రోల్స్ చేస్తున్నారు, దాని మీద మేము ఏం మాట్లాడుతున్నాం? అది ఇంగ్లీష్ మీద ఉండవు అన్న, ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఏముంటుంది అంటే, మన ఇదైతే ఏది ఉందో ఇది సేఫ్ సైడ్ ఏది ఉందో అక్కడైతే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అంటే కేటీఆర్ గారి ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, అసలు ఇప్పుడు ఎవరు వచ్చారు ఎవరు శ్రీధర్ బాబు కూడా మంచిగానే చేస్తారు కదా అన్న, ఐటీ మినిస్టర్. వాళ్ళ భార్య కూడా ఇదేంది అది IAS ఆఫీసరే, వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి ఏమన్నా వస్తాయా? అందరికి ఒకటే, కాకపోతే మన ఏంటంటే సేఫ్ సైడ్ ఏది ఉంటే అది ఉంటుంది. ఆల్రెడీ సేఫ్ సైడ్ కాబట్టి హైదరాబాద్ ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ తరానికి కావాల్సిన, యూత్కి కావాల్సిన, నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన ఒక మంచి లీడర్ అని మాత్రం చెప్పగలుగుతారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు చాలా మంది వెనక్కి లాడని ట్రై చేస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు కూడా. మరి సీఎం అయ్యే ఛాన్స్ వస్తే ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఒకడు ఊరుకునేది ఏంది, మన్నెవడు రాపేది అన్నదే పవన్ కళ్యాణ్ డైలాగు. ఇంకా సీఎం రేంజ్కి ఆయన వెళ్తున్నాడంటే
నాకు తెలిసి జనాల కోసం తొక్కుకుంటూ పైకి ఎక్కుతాడు అన్నదే నా ఫీలింగ్. అట్లా ఉండాలన్నది కూడా నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ అనేటోడు ఇంకా సైలెంట్గా ఉన్నాడు. ఈ ఇప్పుడున్న తరానికి, నెక్స్ట్ భావి తరాలకు, భవిష్యత్ తరాలకు ఒక మంచి నాంది, నెక్స్ట్ ఒక మంచి ఒక బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇలాంటివన్నీ ఆయన థాట్స్లో ఉంటాయి. ఎక్కువ ఆయన చెప్తూ ఉంటారు బుక్స్ ఎక్కువ చదివానని. బుక్స్ ఎక్కువ చదివిన వాడు ఎవడు మోసం చేయడు. ఎందుకంటే మనం చదివిన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఎక్కువ బుక్స్ అయిన వాళ్ళే. సో ఇది యాక్టింగ్ కాదు, రీల్ కాదు, రియల్ అనే దాని గురించి నమ్ముతున్నాము. పవన్ కళ్యాణ్ అనేటోడు ఇంకొక 100 మందిని తయారు చేయాలి. అతనే ఒక అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేని, ఎంపీని తయారు చేయాలి అనేదే నా కాన్సెప్ట్. ఇప్పుడున్న వాళ్ళు కంటే యంగర్ జనరేషన్ని ఆయన ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలనేది కాన్సెప్ట్. అది ఇప్పుడున్న కూటమిలోనే ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి వల్ల కదా. సో వీటి వల్ల జనసేన విడిపోతే కూటమి పరిస్థితి ఏంటి? మధ్యలో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా అనేది నెక్స్ట్ మన అంటే ఇప్పుడున్న జనాలు ఎక్కువ చేస్తారేమో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ అనేటోడికి మాత్రం కలిసి వచ్చింది భయ. ఇంకెందుకంటే ఇంకా అతన్ని వెనక్కి లాగేది ఎవరు లేరు. ఒకవేళ చంద్రబాబు, నారా లోకేష్ వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ బయటికి వెనక్కి తీసినా కానీ అతను ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ రాంబాబు, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు నేను ఒక్కడిని అన్న డైలాగ్ ఎట్టుందో, అతను వచ్చి అమరావతి దగ్గర అడిగేస్తే నాకు తెలిసి 1 lakh పీపుల్స్ అట్లా నిలబడిపోతారని నా ఉద్దేశం. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన రియల్ యాక్టర్ కాదు, రియల్ యాక్టర్ అని చెప్తాను. ఒక అభిమానుడు అని చెప్తాను. అతను ఒక రాముడు, లక్ష్మణుడికి ఉన్న బలం ఉందని చెప్తాను. ఇంకా చెప్పాలంటే అతను ఈ ఉన్న ఒక టార్చ్ బెర్రర్, ఒక డైలాగ్ ఎట్లా ఉంటుందో ఈ తరానికి కావాల్సిన ఒక మంచి లీడర్ అని మాత్రం చెప్పగలుగుతాను. అతను యాక్టింగ్ కంటే పొలిటీషియన్లో ఇంకా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎవరి మాట వినకుండా అతనికి జనాలకి ఏం కావాలి, విద్య, వైద్యం, ఆరోగ్యం మీద ఫోకస్ చేసి మనకి దేవుడు ఏదైతే ప్రసాదించాడో అలాంటి వాటిని జస్ట్ ఆయన ఎన్నో బుక్స్ అవి ఉంటాడు కదా. సో ఎక్కువ మందికి అది లేక ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఆయన కల్పించడం కోసం ముందుకు రావాలని నేను ఫీల్ అవుతున్నాను. కంపల్సరీ పవన్ కళ్యాణ్ అనేటోడు భయ్య ఆయన రియల్ యాక్టర్ కాదు, రియల్ యాక్టర్. కంపల్సరీగా అతను మంచి భవిష్యత్తు ఉంటుంది. నెక్స్ట్ ఆయన నమ్ముకొని ప్రతి ఒక్కరు ఓటేస్తే మాత్రం మనం ఏపీ, తెలంగాణలో ఒక మంచి మార్పు అయితే చూడగలుగుతాం. థ్యాంక్ సో మచ్. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఏపీలో ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎం గురించి రచ్చ జరుగుతుంది. నెక్స్ట్ కాబోయే సీఎం గురించి కూడా ఇప్పుడే మాట్లాడుతున్నారు. అయితే నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్కి అర్హత ఉందా, పవన్ కళ్యాణ్కి అర్హత ఉందా? నారా లోకేష్కి అయితే 100% అర్హత లేదన్న. ఎందుకనంటే ఆయన ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కాబట్టి, ఇంతకుముందు ఉండే కాకపోతే ఆయనకి బేసిక్స్ కూడా నాకు తెలియదు అని చెప్పేసి నా అభిప్రాయం. నెక్స్ట్ సీఎం కంపల్సరీ పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. ఈ 5 years చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ 5 years చంద్రబాబు నాయుడు అంటే చాలా సీనియారిటీ ఉంది అతని సీఎంలో. ఇక్కడ మన ఏపీ, తెలంగాణ 2 కలిసినప్పుడు కూడా మనకి సీఎం లాగా చేశాడు. సో దాని ప్రకారం చూసుకుంటే ఈ 5 years మన పవన్ కళ్యాణ్ అతని దగ్గర నుంచి కొంచెం ఏమైనా నేర్చుకొని నెక్స్ట్ టైం సీఎం అయితే కంపల్సరీ పవన్ కళ్యాణ్కి 100% ఛాన్సెస్ ఉన్నాయి సీఎం కావడానికి. కొంతమంది ఇట్లా కాపులు ఇంతవరకు కాలేదు అది ఇది అని చెప్పేసి రొటీన్ డైలాగ్ కొడుతున్నారు. ఇంతకుముందు కాపులు కూడా ఎప్పుడు డిప్యూటీ సీఎం కాలేదు. ఇది ఒక చరిత్ర సృష్టించిండు. ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యి కూడా సేమ్ అట్లనే చరిత్ర సృష్టిస్తాడు. ఇది మాత్రం 100%. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినందుకే చాలా మంది వెనక్కి లాగాలని ట్రై చేస్తున్నారు ఆల్రెడీ. సో మరి సీఎం అయ్యే ఛాన్స్ వస్తే మరి ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతాడని కూడా ఎవరు అనుకోలేదు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి చూపించిండు. చూపించిన కొంతమంది ఏమంటారు ఓట్ల గురించి కూటమిలో కలుపుకోవడం జరిగింది. ఇప్పుడు ఓట్లు అయిపోయి అన్నీ అయిపోయి ఇట్లా 7 to 8 months అయిపోయినాయి కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ ఏమంటారు సపోర్ట్ ఇంకా మనకు అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒకవేళ అదే జరిగితే మాత్రం ఆంధ్రాలో మొత్తం తీవ్రంగా మొత్తం చేంజెస్ అయిపోతాయి మొత్తం. అప్పుడు ఈ 2 పార్టీలు కూటమి కూడా విడిపోతే అప్పుడు జగన్కి మళ్ళీ వచ్చే నెక్స్ట్ 5 yearsలో అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు జగన్ కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మళ్ళీ రావడానికి అన్నారు. వస్తాడు అనుకోవచ్చా? ఇప్పుడు కూటమి అనేది ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మంచిగా పని చేశారనుకో జగన్కి అసలు ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ వీళ్ళు విడిపోయి వీళ్ళ ఏమంటారు మ్యాజికల్ ప్రకారంగా మనం ఇన్ని ప్లాన్లు వేసుకుందాం ఇట్లా వెళ్ళిపోదాం అని చెప్పేసి నా కొడుకుని డిప్యూటీ సీఎం చేయొచ్చు, నేను సీఎం అవ్వచ్చు అని ఇట్లా అనుకుంటే అది మొత్తం వేరేలా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా సరే ఒక సీఎం లాగా ఏం చేయాలనుకున్నాడో, ఎందుకంటే అతనికి ఇంకా ఫుల్ రైట్స్ లేవు పవన్ కళ్యాణ్కి.
ఒకరి కింద ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా సరే అతను ఇప్పుడు 6 to 7 months అవుతుంది. ఈ 6 to 7 monthsలో చిన్న చిన్న గ్రామాలకు పల్లెలకు వెళ్ళి కార్లు వెళ్ళే సదుపాయాలు లేకున్నా సరే అక్కడ కార్లు ఆపేసి బౌన్సర్లతో వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో ఏం అవసరం ఉందో వాళ్ళ నీడ్స్ ఏంటి అని తెలిసి మొత్తం కనుక్కోవడం జరుగుతుంది పవన్ కళ్యాణ్. ఇలా అతను ఇంకా ఈ 4 years ఇలా చేస్తే కంపల్సరీ నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం నెక్స్ట్ 5 yearsలో కూడా మన నారా లోకేష్ అవ్వడని చెప్పేసి నా అభిప్రాయం. కంపల్సరీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ అవుతాడు నెక్స్ట్ 5 yearsలో. ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు అంటే సపోర్ట్ చేస్తాడేమో, అంతకు